హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. ఒకప్పుడు దిగ్గజ కంపెనీలో ఉద్యోగం అంటే జీవితానికి భరోసా అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి కంప్లీట్ గా మారిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి, ఏఐ ప్రభావం, ఖర్చుల తగ్గింపు చర్యలు, ఈ మూడు కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు జాబ్స్ ని కోల్పోతున్నారు. 2026లో కూడా లే ఆఫ్ ల పరంపర ఆగేలా కనిపించడం లేదు. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 4800 మంది సిబ్బందికి ఉద్వాసన పలకనుండగా అందులో గేమింగ్ విభాగమైన ఎక్స్బాక్స్ ఒకటే 3200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే 1600 మందిని తొలగించగా మిగిలిన లే ఆఫ్లు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి కానున్నాయి. అయితే ఇదొక్క మైక్రోసాఫ్ట్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రముఖ కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. గత కొంతకాలంగా మెటా, అమెజాన్, గూగుల్, ఇంటెల్, సేల్స్ ఫోర్స్, సిస్కో, ఐబిఎం, డెల్, హెచ్పి వంటి టెక్ దిగ్గజాలు వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించాయి. ఖర్చులను నియంత్రించడం, సంస్థలను మరింత సమర్థవంతంగా మార్చడం, ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేయడం వంటి కారణాలను ఈ కంపెనీలు చెబుతున్నాయి. ఇక ఆటోమొబైల్ రంగంలో కూడా పరిస్థితి భిన్నంగా ఉంది. నిస్సాన్, వోక్స్వాగన్, స్టెలాంటిస్ వంటి కంపెనీలు ఉత్పత్తి తగ్గడం, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్పు కారణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఇక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ రంగాల్లో కూడా లే ఆఫ్లు కొనసాగుతున్నాయి. కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో వేలాది ఉద్యోగాలను కుదిస్తున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గతంలో 10 మంది చేసే పనిని ఇప్పుడు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లు కొద్ది మందితోనే పూర్తి చేయగలుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఏఐ పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐ కారణంగా కొత్త ఉద్యోగాలు వస్తున్నప్పటికీ సంప్రదాయ ఉద్యోగాలపై మాత్రం ఒత్తిడి పెరుగుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక మందగమనం కూడా కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. వినియోగదారుల ఖర్చులు తగ్గడం, పెట్టుబడుల మందగమనం, అధిక వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు సంస్థలను వ్యయ నియంత్రణ వైపు నెడుతున్నాయి. మొత్తానికి 2026లో కూడా ప్రపంచ వ్యాప్తంగా లే ఆఫ్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. టెక్ నుంచి ఆటోమొబైల్ వరకు, బ్యాంకింగ్ నుంచి గేమింగ్ వరకు అనేక రంగాలు ఉద్యోగుల కోతలను ప్రకటిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగ మార్కెట్లో పోటీ కూడా మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ భద్రత కంటే నైపుణ్యాలే భవిష్యత్తులో అసలైన భరోసాగా మారనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.